హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రానున్నటువంటి 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, సో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీరందరూ కూడా ఎండ్ వరకు చూసేసేయండి, ఓకేనా. సో ఇక ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో భారీగానే వర్షాలు అయితే పడడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క పార్వతీపురం మన్యం కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఈ గుంటూరు కావచ్చు, విజయనగరము, విజయవాడ, ఓకేనా, అమలాపురము, ఏలూరు. సో ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీగానే ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే నమోదవ్వడం జరిగిందనమాట, ఓకేనా. సో సేమ్ మనకు ఈరోజు వెదర్ అప్డేట్స్ అనేటువంటివి ఎలా ఉండబోతున్నాయి అండ్ అదేవిధంగా రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ముఖ్యంగా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో, ఓకేనా. సో రేపటి రోజున ఈ శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురం మన్యము, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశము, నెల్లూరు, అనంతపురము, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలైతే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని అధికారులు అప్డేట్ అయితే రిలీజ్ చేయడం ఇది జరిగిందనమాట. సో మనకు మ్యాక్సిమం వచ్చేసి ఈరోజు రాత్రి నుంచి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఓకేనా, ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాలు ఓవరాల్గా వచ్చేసి అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మనకు ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. గడిచిన 24 గంటల్లో కూడా మనకు మ్యాక్సిమం ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈ తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు అండ్ అదేవిధంగా కడప ఆ కొన్ని ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగాయి అనమాట గడిచిన 24 గంటల్లో. సేమ్ మనకు ఇదే సిచ్యువేషన్ ఈరోజు రాత్రి నుంచి రేపటి వరకు అయితే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అండ్ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. సో మనకు మెయిన్ ఏంటంటే ఈదురుగాలతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు అయితే నమోదేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు, ఓకేనా. సో మనకు ఈ విధంగా అయితే ఉందండి రేపటి రోజుకు సంబంధించి, అంటే రానున్నటువంటి 24 గంటలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనే విషయం గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానని అనుకుంటున్నాను, ఓకేనా. సో మెయిన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఈ యొక్క సిచ్యువేషన్స్లో ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళేందుకు అవకాశం కూడా ఉండకూడదని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు, ఓకేనా. సో ఇకపోతే మనకు తెలంగాణ స్టేట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఈ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేటువంటిది మనకు ఈ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మీదుగా దాటి మెయిన్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి జిల్లాల మీదకైతే వెళ్ళడం జరిగిందనమాట అల్పపీడనం అనేటువంటిది. సో ఓవరాల్గా వచ్చేసి మనకు గత వారం 10 రోజుల నుంచి తెలంగాణ స్టేట్లో చూసుకుంటే కొన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. సో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మళ్ళీ కూడా ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో వచ్చేసి. మనకు రానున్నటువంటి 24 గంటల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చో ఆ విషయం గురించి అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో మనకు నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, ఓకేనా, నారాయణపేట ఈ జిల్లాల్లో మనకు ఎక్కువగా వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క సూర్యాపేట కావచ్చు, ఖమ్మము, అదేవిధంగా మహబూబాదు, సంగారెడ్డి, మహబూబ్నగరు, సో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో రానున్నటువంటి 3-4 గంటల్లో హెవీ రైన్ అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. సో మెయిన్ వచ్చేసి మనకు రేపటి రోజున ఈ ఖమ్మం కావచ్చు అండ్ అదేవిధంగా సంగారెడ్డి డిస్టిక్ కావచ్చు, హైదరాబాదు, దాంతోపాటుగా మహబూబ్నగరు, ఓకేనా. సో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ సంబంధించి కూడా వర్షపాతం అయితే ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే
ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు 2 స్టేట్లకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనేది. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. బట్ డైలీ కూడా మన ఛానల్ నుంచి వెదర్కి సంబంధించినటువంటి వీడియో అయితే ఒకటైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.